Hello students, welcome to our channel న్యాయ విజ్ఞాన వేదిక స్మార్ట్ లెర్నింగ్ ఫర్ ఏ స్మార్టర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టబోతున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసిందే, కాకపోతే ఈరోజు నుంచి మనం దాని యొక్క పూర్తి వీడియోని మనం చూడబోతున్నాం. ఏంటి స్టార్ట్ చేసింది, ఏంటి పూర్తి వీడియో అనుకుంటున్నారా? అది ఏంటంటే సిపిసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. చూసారో లేదో నాకు తెలియదు. ఒకవేళ చూడకపోయి ఉంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డీటెయిల్డ్ నోట్స్ విత్ లెక్చర్తో పాటుగా నోట్స్ ఈరోజు నుంచి మీకు మన ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మనం అవన్నీ చూడబోయే ముందుగా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ సిపిసిలో ఫస్ట్ క్వశ్చన్ దేని గురించి చెప్తుందంటే కాన్సెప్ట్ ఆఫ్ సిపిసి, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సిపిసి. అలాగే 2001లో జరిగిన అమెండ్మెంట్ ఏం చెప్తుంది, ఏం చేంజెస్ తీసుకొచ్చాయి, వీటి గురించి మన ఫస్ట్ క్వశ్చన్లో అడగడం అయితే జరిగింది. వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు సిపిసి అంటే ఏంటి? మన అందరికీ తెలిసిన విషయమే, సివిల్ ప్రొసీజర్ కోడ్. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఏంటి దీని యొక్క మెయిన్ పర్పస్ అంటే ఏంటి? సివిల్ ప్రొసీజర్స్ గురించి తెలియచేయటం. ఏ విధంగా ఒక సూట్ ఫైల్ చేయాలి, ఏ విధంగా ఒక సివిల్ కేస్ని మూవ్ ఆన్ చేయాలి, అలాగే ఏ విధంగా దాన్ని పుట్ ఆన్ చేయాలి, ప్లెయింట్ అంటే ఎవరు, ప్లెయింటిఫ్ అంటే ఎవరు, ప్లెయింట్ అంటే ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి, డిఫెండెంట్ ఆర్ రెస్పాండెంట్ అంటే ఎవరు, అలాగే సూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, పార్టిషన్ సూట్స్. సో వీటన్నింటి గురించి మనకి తెలియజేసేటటువంటి వన్ అండ్ ఓన్లీ యాక్ట్ ఏదైనా ఉంది అంటే అది సివిల్ ప్రొసీజర్ కోడ్. ఆబ్వియస్లీ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం, మనకి లాస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, సబ్స్టాన్సిటివ్ లాస్, ప్రొసీజరల్ లాస్. ఇది వన్ ఆఫ్ ది ప్రొసీజరల్ లా, ఓకేనా? సో మనకి సివిల్ కేసెస్ని, ప్రొసీజర్స్ని సింప్లిఫై చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక యాక్టే సిపిసి. అది ఏదైనా కావచ్చు, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, అలాగే మనకి మెయింటెనెన్స్ ఇష్యూ కావచ్చు. దీంట్లో మనకి పనిష్మెంట్స్ అనేవి ఉండవు, లిటిల్ ఉన్నా కూడా జరిమానాల వరకే ఉంటాయి. సో కాంపన్సేషన్స్ మాత్రమే ఉండేటటువంటి కేసెసే సివిల్ కేసెస్. సో కాబట్టి మళ్ళీ సివిల్ నుంచి క్రిమినల్కి టర్న్ అయ్యే కేసెస్ గురించి నేను మాట్లాడట్లేదండి, కేవలం సివిల్ కేసెస్ మాత్రమే. అంటే దీంట్లో ఎంతవరకు ఉంటుంది మనకి, మళ్ళీ దీంట్లోనే కొన్ని చీటింగ్ కిందకి అలా టర్న్ అయ్యి మళ్ళీ క్రిమినల్ కిందకి వెళ్ళిపోతాయి. అవి కాదు, జస్ట్ సివిల్ కేసెస్ వరకు మాత్రం రిలీఫ్ మాత్రమే ఉంటుంది. అంటే కాంపన్సేషన్ అంటే పరిహారాలు మాత్రమే ఉంటాయి, అంతేగాని దీంట్లో మనకి ఏది కూడా పనిష్మెంట్స్ అనేవి ఉండవు, ఓకేనా? సో కాబట్టి ఈ విధమైన ప్రాసెసెస్ అన్నింటి గురించి తెలియజేసేదే సివిల్ ప్రొసీజర్ కోడ్, ఓకేనా? సో ఇప్పుడు మనం దీని హిస్టరీ చూద్దాం, ఓకేనా? సో సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది అసలు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? బ్రిటిషర్స్ పీరియడ్లో స్టార్ట్ అయింది. ఏ ఇయర్లో? 1859లో స్టార్ట్ అయింది. కానీ ఇది ఎంతవరకు లిమిట్ అయింది అంటే బ్రిటిష్ ప్రెసిడెన్సీస్, అంటే కల్కతా, మెడ్రాస్, బాంబే. కల్కటా, మెడ్రాస్,
బాంబే. ఈ 3 ప్రెసిడెన్సీస్కి మాత్రమే. ప్రెసిడెన్సీస్ అంటే ఏంటి, ఇంకా అదంతా మనం చెప్పుకుంటూ పోతే మనకి వీడియో లెంత్ అయిపోతుంది, కాబట్టి నేను అవన్నీ డిస్కస్ చేయట్లేదు. కల్కటా, బాంబే, మెడ్రాస్ ఈ 3టికి మాత్రమే ఈ యాక్ట్ అనేది అప్పుడు లిమిట్ అయ్యింది. ఆ తర్వాత దీన్ని అబాలిష్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యాక్ట్ తీసుకురావడం జరిగింది. సివిల్ యాక్ట్ మాత్రమేనండి. 1877లో ఇదే సిపిసిని మళ్ళా ఇంకొక కొన్ని వేరే చేంజెస్తో తీసుకురావడం అయితే జరిగింది. మనం బ్రీఫ్ హిస్టరీ అనుకున్నాం కాబట్టి అవి ఏంటి, ఎక్కడ, ఎలా అనేది నేనేం డిస్కస్ చేయట్లేదు దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ వెంటనే 1882లో మళ్ళీ వెంటనే ఇంకొక అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా. అంటే ఫస్ట్ ఎప్పుడు వచ్చింది, అసలు ఫస్ట్ యాక్ట్ ఏది సిపిసి కంటే 1859, తర్వాత 1877, ఆ తర్వాత 1882. ఇప్పుడు యాక్చువల్గా మనకి రన్నింగ్లో ఉన్న యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1908. అందుకే సిపిసి నెంబర్ మనం చూసితే 1908 అని ఉంటుంది, అవునా. సో ఎనాక్ట్మెంట్ డేట్ అంటే బిల్ జనరేట్ అయి ప్రెసిడెంట్ చేత సంతకం చేయబడిన తేదీ ఏంటి అంటే మార్చ్ 21, 1908, 1908 మార్చి నెల 21వ తేదీ. సో మార్చ్ 21, 1908న ఈ సిపిసి అనే యాక్ట్ని ప్రెసిడెంట్ చేత సైన్ చేయబడి ఎనాక్ట్ అయ్యింది. ఆ తరువాత మళ్ళా ఇది ఎప్పుడు మనకు అసలు ఫోర్స్లోకి వచ్చింది, ఇక్కడ మనకి 2 డిఫరెన్సెస్ చూడాలండి. ఏ యాక్ట్కైనా సరే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ మీరు మోస్ట్లీ ఇంక ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఇది మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీకు ఇది చెప్తున్నాను, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. తెలిసిన వాళ్ళు ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి. ఎనాక్ట్మెంట్ డేట్ ఒకటి ఉంటుంది, అంటే ఏ తేదీన ప్రెసిడెంట్ చేత సీల్ చేయబడింది. ఓకేనా. ప్రెసిడెంట్ అసైన్డ్ అంటాం కదా, అసైన్డ్ అంటే సీల్ చేయబడడం, రాజముద్ర వేయబడింది. ఆ తేదీ ఏది. ఎన్ఫోర్స్ అంటే మనకది అప్లికబిలిటీలోకి, అంటే మనకిది అమలులోకి వచ్చిన తేదీ ఏది. ఇలా 2 తేదీలు ఉంటాయి. అందుకే మనకు భారత రాజ్యాంగానికి కూడా మీరు గమనిస్తే నవంబర్ 26 వచ్చేటప్పటికి ఎనాక్ట్మెంట్ డేట్, జాన్ 26 వచ్చేటప్పటికి మనకి ఇంప్లిమెంట్ డేట్, అంటే ఎన్ఫోర్స్మెంట్ డేట్. ఎన్ఫోర్స్డ్ అంటే ఇంప్లిమెంట్ చేయడము అని అర్థం. ఓకేనా. సో దీంట్లో మనం ఇక్కడ కూడా మనం ఏం గమనించాం, ఎనాక్ట్మెంట్ డేట్ వచ్చేటప్పటికి మార్చ్ 21, 1908 అయితే ఎన్ఫోర్స్మెంట్ డేట్ వచ్చేటప్పటికి జాన్ 1, 1909. ఓకేనా. 1909లో అది మనకి అంటే 1909. 1909లో మనకు అది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. అంటే మనకి ఆబ్వియస్లీ బిఫోర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి ముందే ఈ యాక్ట్ అనేది ఎనాక్ట్ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి మార్చ్ 21, 1908 అనేది దాని యొక్క ఎనాక్ట్మెంట్ డేట్ అయితే, దానికి అదేవిధంగా జనవరి 1, 1909 అనేది దాని ఎన్ఫోర్స్మెంట్ డేట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్ ఏమేమి ఉన్నాయండి. 1859 ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 1859 అనగానే మీకు మైండ్లో ఒకటి గుర్తొచ్చేయాలండి. 1858లో మనకు ఒక ట్రిమాండ్రస్ తిరుగుబాటు జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి గారు చేసిన తిరుగుబాటు. ఆ తిరుగుబాటు తర్వాతనే మన ఇండియాలోకి కంప్లీట్ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చి చేరుకునింది. అంటే బ్రిటిషర్స్ నుంచి ఎలిజబెత్ క్వీన్ వెళ్ళిపోయి ఒక గవర్నమెంట్ అనేది, బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ టైం తర్వాతనే కొన్ని యాక్ట్స్ అనేవి ఎనాక్ట్ చేసి మన ఇండియన్ వెల్ఫేర్ కోసం చేశామని చెప్పుకుంటూ వాళ్ళు చేసిన యాక్ట్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో సిపిసి కూడా ఒకటి. కాకపోతే సిపిసి అనేది త్రూ అవుట్ ఇండియాకి అప్లికబుల్ కాలేదు. దేని వరకు అయింది, కల్కటాకి, మెడ్రాస్కి, బాంబేకి మాత్రమే అప్లికబుల్ అయింది. ఆ తర్వాత వెంటనే దీనికి అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు జరిగిందంటే 1877లో జరిగింది. మళ్ళా నెక్స్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది,
82లో జరిగింది. సో ఆ తర్వాత ఫైనల్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి? 1908లో వచ్చింది. ఎన్ఫోర్స్ ఎప్పుడైంది? 1909లో అయింది. ఎనాక్ట్ అయిన డేట్ ఎంత? March 21. అదే ఎన్ఫోర్స్ అయిన డేట్ ఎంత? సో Jan 1. ఇది మనకున్న ఇంపార్టెంట్ డేట్స్ ఈ క్వశ్చన్లో. సో కాన్సెప్ట్ ఆఫ్ మీకు సిపిసిలో కూడా ఇవే ఇంపార్టెంట్ డేట్స్. ఓకేనా? సో ఇక్కడ వరకు ఇది అయిపోయింది. నెక్స్ట్, సిపిసిలో అసలు ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 158 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 158 సెక్షన్స్ని కూడా రెండు షెడ్యూల్స్గా విభజించారు, 2 పార్ట్స్గా విభజించారు. ఓకేనా? ఈ 2 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ ఏం చెప్తుందంటే డెఫినిషన్స్ అన్నిటి గురించి. ఒక సివిల్కి ప్రొసీజర్ కోడ్లో 158 సెక్షన్స్లో అన్నింటి గురించి చెప్తుందన్నమాట. నోటీస్ అంటే ఏంటి, సూట్స్ అంటే ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి, తర్వాత ప్లెయింట్ అంటే ఏంటి, ప్లెయింటిఫ్ అంటే ఎవరు, రిటర్న్ తర్వాత వచ్చేటప్పటికి మనకి డిఫెండెంట్ అంటే ఎవరు, ఆర్ రెస్పాండెంట్ అంటే ఎవరు, వీటన్నింటి గురించి మనకి తెలియజేసేటటువంటి ఒక సెక్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే అది ఫస్ట్ పార్ట్లో 158 సెక్షన్స్లో తెలియజేస్తుంది. ఓకేనా? సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి 51 ఆర్డర్స్ ఉన్నాయి. ఈ ఆర్డర్స్ ఏం చెప్తున్నాయరా అంటే ప్రొసీజర్స్, సూట్ ఎలా ఫైల్ చేయాలి, ఆర్ ప్లెయింట్ ఎలా ఫైల్ చేయాలి, నోటీస్ ఎలా ఇస్తుంది కోర్టు, నోటీస్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, డిగ్రీ ఏం జరుగుతుంది, జడ్జిమెంట్ ఎలాగా, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అప్పీల్ పవర్ ఎలాగా, ఈ వీటి ప్రొసీజర్స్ అన్నీ. పైది వచ్చి డెఫినిషన్స్, రెండోది వచ్చి ప్రొసీజర్స్. సో డెఫినిషన్స్ గురించి చెప్పేది పార్ట్ 1 158 సెక్షన్స్ అయితే, అలాగే మనకి ప్రొసీజర్స్ గురించి చెప్పేది పార్ట్ 2 51 ఆర్డర్స్. ఓకేనా? క్లియర్ అయిందా? అండ్ ఇక్కడితో మనకి దీని ఓవర్వ్యూ అయిపోయింది అనుకుందాం. హిస్టరీ ఓవర్వ్యూ అయిపోయింది. దీనికి ఏమైనా అమెండ్మెంట్స్ జరిగాయా? ఎస్, జరిగాయి. ట్రెమాండ్రస్ అమెండ్మెంట్, చాలా పెద్ద అమెండ్మెంట్ ఏదైనా జరిగింది మన సివిల్ ప్రొసీజర్ కోడ్కి అంటే అది 2001లో జరిగిన అమెండ్మెంట్. సో సిపిసి అమెండ్మెంట్ యాక్ట్ 2001 ఎప్పుడు ఇది ఎన్ఫోర్స్ అయింది? 2002లో ఎన్ఫోర్స్ అయింది. చాలా ట్రెమాండ్రస్ చేంజెస్, అంటే పాత యాక్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్కి ఉన్న యాక్ట్ని మన సొసైటికల్ చేంజెస్కి, మన సర్కమ్స్టాన్సెస్కి, మన డెవలప్మెంట్స్కి, మన ఇండియా డెవలపింగ్ ఏరియా కదా, సో మన డెవలప్మెంట్స్కి అనుగుణంగా ఎన్నో చేంజెస్తో దీన్ని మనం తీసుకొని రావడం అయితే జరిగింది. ఎప్పుడు? 2001లో. ఓకేనా? అయితే ఈ 2001లో వచ్చిన చేంజెస్ కొన్నింటిని మనం ఇంపార్టెంట్ చేంజెస్ గురించి తెలుసుకుందాం. అవి ఏంట్రా అంటే, ఫస్ట్ది టైం లిమిటేషన్. ఒక కేసుకి అప్పుడు ఒక టైం లైన్ లేదు. అంటే ఇప్పుడు ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ని డేస్లో వేయాలి, అలాగే ఒక క్రాస్ ఎగ్జామినేషన్ ఇన్ని డేస్లో జరగాలి, ఎగ్జామినింగ్కి ఇంత టైం ఉండాలి. ఇవన్నీ మనకు ఒక టైం లైన్ అనేది లేదు ఒకప్పుడు. ఈ యాక్ట్ తర్వాత టైం లైన్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే రిటర్న్ స్టేట్మెంట్కి ఒక ఫిక్స్డ్ టైం లైన్, అలాగే అట్లా కొన్నిటికి ప్రొసీజర్స్కి కూడా ఒక టైం లైన్. ఎందుకు? స్పీడీ జస్టిస్ ఇవ్వడానికి, ఎక్కువ డిలే కాకుండా ఉండడానికి ఈ టైం లైన్ అనేది మనకి ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అండ్ సెకండ్ వన్ ఏంటి? రిటర్న్ స్టేట్మెంట్ టైం లైన్. రిటర్న్ స్టేట్మెంట్కి ఒకప్పుడు అంటే 2001కి ముందు 30 days లోపే ఫైల్ చేసుకోవాలి, లేకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఆ తర్వాత దాన్ని 90 daysకి ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అడ్జాయిన్మెంట్స్ అంటే ఏంటంటే వాయిదాలు. ఎక్కువ వాయిదాలు జడ్జి ఇవ్వకూడదు. ఒకప్పుడు ఎన్ని వాయిదాలైనా ఇచ్చుకోవచ్చు, చిన్న చితక రీజన్స్కి వాయిదాలు వేసుకుంటా పోయేవాళ్ళు జడ్జెస్ సివిల్ కేసెస్లో. కానీ 2001 తర్వాత నుంచి అట్లా వాయిదాలు వేయడానికి లేదు. అడ్జాయిన్మెంట్స్ అంటే వాయిదాలు. ఓకేనా?
సో వాయిదాలు వేయడానికి లేదు, రీజన్స్ ఇవ్వాలి. ఎందుకు ఇస్తున్నారు, వ్యాలిడ్ రీజన్ అనేది ఖచ్చితంగా చూపించాలి. సో అడ్జర్న్మెంట్స్కి మనకి రీజన్స్ అనేది ఒకటి ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంపన్సేటరీ కాజ్. కాంపన్సేటరీ కాజ్ ఏంటి అంటే, ఒకవేళ అతను ఎక్కువ వాయిదాలు పడుతున్నాయి, ఎక్కువగా వాళ్ళకి డిలే అయిపోయింది కేసు అన్నప్పుడు కొన్ని సందర్భాలలో కాంపన్సేషన్ చెల్లించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు రాలేదు, పార్టీస్ అవతల పార్టీ వాళ్ళు కానీ యువతల పార్టీ వాళ్ళు కానీ రానప్పుడు ఎవరైతే దానికి రెస్పాన్సిబులో వాళ్ళు అవతల వాళ్ళకి కాంపన్సేషన్ కింద చెల్లించమని చెప్పే అవకాశం కూడా ఈ కోడ్ అనేది కోర్టుకి కల్పించడం అయితే జరిగింది ఈ చేంజెస్తో, ఈ యాక్ట్తో. నెక్స్ట్ కేస్ మేనేజ్మెంట్, లిమిటెడ్ టైం. కేస్ మేనేజ్మెంట్ చేయడం, టైంని త్వరగా కేసుని డిస్పోజ్ చేయడం, ఎక్కువ డిలే పెట్టుకోకూడదు అనే ఒక రూల్ని కూడా తీసుకురావడం అయితే జరిగింది ఈ యాక్ట్ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెటిల్మెంట్స్. అవుట్ సైడ్ ది కోర్ట్ సెటిల్మెంట్స్, ADR, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్. ఆల్టర్నేట్గా కోర్టుతో సంబంధం లేకుండా, అంటే కోర్టు ద్వారానే కానీ కోర్టుతో సంబంధం లేకుండా మీడియేషన్ చేసి రెండు పార్టీస్ని కూర్చోబెట్టి వాళ్ళిద్దరితో మీడియేట్ చేసి సెటిల్మెంట్ చేసి వాళ్ళకు కావలసిన న్యాయం చేసి ఒక అగ్రిమెంట్ లాగా రాసి పంపించి ఆ విధంగా కూడా కోర్టు టైంని అలాగే వాళ్ళ యొక్క ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి కూడా సత్వరంగా న్యాయం జరిగించేటట్లుగా ఇదొక ట్రెమాండ్రస్ చేంజ్ని అయితే మనకి 2001 యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ADR సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ ది టెక్నాలజీస్ని వాడుకోవడం కూడా ఇంట్రడ్యూస్ చేసింది సివిల్ కేసెస్లో. ఏంటి టెక్నాలజీస్ అంటే వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా విట్నెస్ ఎగ్జామినింగ్ చేయటం, అలాగే ఇంకా వేరే వేరే వీడియోస్ని ఆడియోస్ని కూడా మనకి కేసెస్లో విట్నెస్లుగా తీసుకోవటం, అలాగే వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీస్లో వచ్చే ట్రమాండ్రస్ చేంజెస్ని వాడుకొని కేస్ని స్పీడ్గా జస్టిస్ని మనకి బాధితులకు అందించే విధంగా కూడా ఈ యొక్క యాక్ట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఏం లేదు స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం లైన్, నెక్స్ట్ అడ్జర్న్మెంట్స్, రిటర్న్ స్టేట్మెంట్, కేస్ మేనేజ్మెంట్. ఓకేనా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీరు సైడ్ హెడ్లైన్స్ గుర్తుండనివ్వకపోండి, నేను రాసిన విధంగానే మీరు రాయాలని ఏం లేదు అక్కడ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టైం లిమిట్స్. ఓకేనా. టైం లైన్ అనేది సెట్ చేసింది ఈ యొక్క యాక్ట్ ద్వారా. తర్వాత అడ్జాయిన్మెంట్స్ని తగ్గించింది, అంటే వాయిదాలని తగ్గించింది. ఎక్కువ వాయిదాలు ఇవ్వకూడదు సివిల్ కేసులో, అంటే సివిల్ కేసే కాదు, నాట్ ఓన్లీ సివిల్ కేస్, బట్ ఇక్కడ మనం దీని గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడ్జాయిన్మెంట్స్. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్, కేస్ మేనేజ్మెంట్. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి కాంపన్సేటరీ కాజ్ అంటే ఒకవేళ కాజ్ లేకుండా కానీ ఎవరైనా డిలే చేసేదానికి కాంపన్సేషన్ అందించటం, అలాగే సెటిల్మెంట్స్ చేయటం, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనల్ ఏంటి టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇవన్నీ ఈ ప్యాటర్న్లో మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా మీరు మీ ఆన్సర్ని రాసేయచ్చు. ఎలా రాస్తారు దీంట్లో మీరు ఆన్సర్ అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసుకుంటారు, అలాగే వెరీ నెక్స్ట్ ఏం రాస్తారు, బ్రీఫ్ ఓవర్వ్యూ హిస్టరీ ఆఫ్ రాస్తారు. ఆ తర్వాత దీనికి మనకు సంబంధించి మనకు వాడు క్వశ్చన్లోనే ఇచ్చాడు కాబట్టి 2001 యాక్ట్ గురించి రాసుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో ఒక 7 పాయింట్స్ రాసేసారు, కంక్లూడ్ చేసేసారు, అయిపోయింది. సో ఇక్కడ మీరు ఇంకొక డౌట్ రావచ్చు, ఆ తర్వాత ఏం జరగలేదా అంటే జరిగింది. ఇంకొక అమెండ్మెంట్ ఉంది, అదే 2015 అమెండ్మెంట్ యాక్ట్. అయితే దీంట్లో దీనికి వచ్చినంతగా ట్రెమాండస్ చేంజెస్ రాలేదు, కానీ అప్పుడు దానికి పరిస్థితులకు తగినట్టుగా 1 తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి మనకు మెయిన్ ఏంటి అంటే 2001 అమెండ్మెంట్ యాక్ట్ మాత్రమే మనకి మెయిన్ అని చెప్పుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఓకేనా. సో కాబట్టి ఇది
మనకి ఈరోజు మనం చూడబోయే క్వశ్చన్కి ఫస్ట్ నేను ఇచ్చిన లెక్చర్. అయితే మీరు ఇప్పుడు నేను ఆన్సర్ని డిస్ప్లే చేస్తాను. సో మీరు ఆన్సర్ నీట్గా నోట్ డౌన్ చేసుకోండి. లుక్ ఎట్ ద స్క్రీన్.
సో ఇది మనకి ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఓకేనా? సో మీకు నేను ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసాను. సో దీని మీద మీరు వర్కౌట్ చేయండి. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. ఇంతటితో ఈరోజు వీడియోని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ లక్ష్మి కావ్య గోకరాజు.